తెలంగాణ కళల కానాచి, పుస్తక భాండాగారం, వీరగాథల సందూక, వీరుల చరిత్ర, సాయుధ పోరాటం, ఎన్నో పోరాటాల పురిటిగడ్డ నుండి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం మన తెలంగాణ. మా పాట మా ఆట, మా మాట మా గానం, మా పానం మా ధ్యానం, సర్వం తెలంగాణం, మా ప్రయాణం సర్వం తెలంగాణ అనే నేపథ్యంతో తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం కోసానికి మేము ఈ కార్యక్రమం తెలంగాణ గ్రంథాలయ సమితి మన పుస్తకం మన సంస్కృతి గురించి ఈరోజు సార్ కేశవరావు సార్ జాదవ్ గారు సార్ మాకు సలహా ఇచ్చాడు. మన తెలంగాణ కోసానికి ఒక గ్రంథాలయం ఉండాలని చెప్పారు. తర్వాత మా ప్రొఫెసర్ సార్ ఎస్వి సత్యనారాయణ సార్, మా అక్క విమలక్క, ముఖ్యంగా మా మిత్రుడు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, మిత్రద్వయంతో చతుర్ద్వయంతో మొత్తం 5 మంది. కూర్చోండి. అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి సార్, సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఎన్నో మీడియాలో కార్యక్రమం చేస్తున్నటువంటి సార్ మమ్మల్ని స్పందించి మాకు వచ్చిన కాడికి మాకు నచ్చిన పని చేస్తామని చెప్పినప్పుడు అందరూ సహకరించారు. వారికి ముందరనే కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా మిత్రుడు డాక్టర్ పవన్ కుమార్ శర్మ, మేమందరం కలిసి ఒక 4 అన్న యాదగిరి, చంద్రశేఖర్, నా పేరు దాసరంగా, ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, అందరి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేయాలని మేము అందరినీ ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరిగింది. సార్ మంచి అండ ఇచ్చి కొండంత అండనిచ్చి కార్యక్రమానికి మాకు బలాన్ని, నైతిక శక్తినిచ్చినటువంటి అందరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మొట్టమొదటి సాహిత్యం గురించి, ఈ విషయాన్ని గురించి ప్రముఖులు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు వచ్చారు. తర్వాత గంటా చక్రపాణి గారు, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు ఉస్మాన్ యూనివర్సిటీ, విమలక్క ఉద్యమ పాటల బాట విమలక్క, శ్రీధరం ధర్మాసనం గారు, వీక్షణ వేణుగోపాల్ గారు, డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ గారు, డాక్టర్ యాదగిరి గారు, దాసరి రంగ గారు, జి చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఎస్ఆర్ చెరుకూరి గారు ఈ కార్యక్రమంలో మనకు దగ్గరలో ఉన్నారు. తెలంగాణ యొక్క గ్రంథాల గురించి మేము సేకరించే నేపథ్యంలో దాసరి ఒక పద్యం చెప్తాడు. నేను రా తెలంగాణ నిగలాలు తెగదొప్పి ఆకాశమంతెత్తు అరిచినాను, నేను రాక్షసి గుండె నిరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను, నేను వేస్తంబాల గుడిలో ఒక తెలుగు తోటను నాటి సుమాలు దూసినాను అంటూ అద్భుతమైనటువంటి ఆ పద్యంతో నిజాం గుండెల్లో కలవరపరిచినటువంటి దాశరథి లాంటి ఎంతో మంది సాహిత్యవేత్తలు ఉన్నారు, కాళోజీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తెలంగాణ కళల కానాచి సాహిత్య ఈ పుస్తక భాండాగారం కోసానికి ఒక గ్రంథాలయ సమితి ఏర్పాటు చేయాలని ఇప్పుడు మేము అనుకున్నాం. ఈ నిర్ణయం ఇప్పుడే అయిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రముఖులకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారి ప్రముఖులు ఈ కార్యక్రమానికి అప్పుడు సాయుధ పోరాటంలో పాల్గొంటూ ఒక ఉద్యోగంలో ఉంటూ తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ కూడా పోరాటంలో సాగినటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ గారు మాట్లాడతారు. తెలంగాణలో ఒక లైబ్రరీ మూమెంట్ రావాలి. ఎందుకంటే తెలంగాణ చరిత్ర మీద ఒక 500 సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది అప్పుడప్పుడే చెప్తూనే ఉంటారు. ప్రతాప్ రూద్రు పోయినాక, ప్రతాప్ రూద్రు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయనకి డిఫీట్ అయినాక అప్పుడు సంధి తెలంగాణ ఒక ఇబ్బందిలో ఉంది, ఒక దాస్తా, ఒక గులామీలో తెలంగాణ ప్రజలు బతుకుతున్నారు. అది కంటిన్యూ అవుతుంది. స్వాతంత్రం దేశకి వచ్చింది, మనకి తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం రాలే. ఆంధ్ర ప్రాంతంకి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంకి వస్తే ఏం చేస్తున్నాం అంటే మన మీద కబ్జా చేసుకున్నాం, తెలంగాణ మీద కబ్జా చేసుకున్నాం. సో తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ సమాజం మీద, తెలంగాణ ఆందోళన మీద ఒక లైబ్రరీ మనం బిల్డప్ చేయాలి అని అనుకున్నాం. అండ్ డాక్టర్ శర్మకి చెప్పిన నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, తెలుగు, ఉర్దూ, హిందీ పుస్తకాలు తెలంగాణ మీద మీకు ఇస్తానే. హిస్టరీ బుక్స్ ఉన్నాయి, ఆర్ట్ బుక్స్ ఉన్నాయి, తెలంగాణ ఆర్ట్ మీద పుస్తకాలు ఉన్నాయి. అది మీరు జమా చేసి ఒక తెలంగాణ లైబ్రరీ బిల్డప్ చేయండి. అది ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది సమాజం కోసం, అట్లానే తెలంగాణ ఆందోళన కోసం ఒక కాంట్రిబ్యూషన్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.